సాయి బోధి వృక్ష ప్లే స్కూల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని కల్లువండువ జంక్షన్ సమీపంలోని నూతన మా సాయి బోధి వృక్ష ప్లే స్కూల్ను ప్రారంభించిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. తొలుత ఎమ్మెల్యే నాగరాజుకు స్కూల్ యాజమాన్యం పుష్పగుచ్చం అందజేసి శాలువ కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసే స్కూల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు తదనంతరం చిన్నారి చేసిన భరతనాట్యాన్ని తిలకించి అమ్మాయిని శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యాబుద్ధులు నేర్పించే ఈ ప్లే స్కూల్ అనతి కాలంలోనే వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. హనుమకొండ లాంటి నగరంలో సృజనాత్మకత జోడించిన పాఠశాలలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల బోధన, నిబద్ధత గల అధ్యాపక బృందంతో కూడిన స్కూల్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం స్కూలు నిర్వాహకులను ఎమ్మెల్యే నాగరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కాంగ్రెస్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క దీవెన వల్ల ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అందులో నేను ఎమ్మెల్యే కావడం, అనునిత్యం నేను ఏం చేసినా కూడా ఎడ్యుకేషన్ కోసం కష్టపడుతున్నా. ఫస్ట్ నేను గెలిచినాక మీడియా మిత్రులు అడిగినాను వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, మీరు మీ యొక్క కాన్స్టిట్యున్సీని ఏం చేయదలుచుకుంటున్నారు, మీరు ఏం సేవలు చేయాలంటే ఐ టోల్డ్ క్లియర్లీ ఆన్ దట్ డే ఐ విల్ ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్. ఫస్ట్ ఎడ్యుకేషన్ లేని ఎవరు కూడా బాగా చేయలేము, బాగుపడడం. తర్వాత స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దెన్ టువర్డ్స్ ద మెడికల్ హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ ఉంటేనే వెల్త్ ఉంటుంది. తర్వాత ఫార్మర్స్. ఈ 4 విషయాలు చెప్పాను. అదేవిధంగా నేను ముందుకెళ్తున్నాను. మీరు చూస్తుంటారు ఇప్పుడు మనకు నేను సీఎం గారితో కొట్లాడి 200 crores తోని వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్ షార్ట్లీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేయడానికి మనకు శాంక్షన్ వచ్చింది మొన్ననే. అలాగే నేను ప్రతి హాస్టల్ విజిట్ చేస్తాను, ప్రతి స్కూల్ విజిట్ చేస్తాను. నేను ఎక్కడ ఏ విలేజ్ పోయినా కూడా ప్రతి స్కూల్కి విజిట్ చేస్తాను. ఎందుకంటే ఎవరు చెప్పరు, ఎవరు స్కూల్ పొమ్మని మా సీఎం గారు చెప్పలేదు, లేకుంటే ఎవరు చెప్పలేదు. నేను ఈవెన్ దో నా కెరియర్ నుండి సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పటి నుండే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాం ఆ కమిట్మెంట్తో నేను ప్రతి స్కూల్కి విజిట్ చేసేది. అక్కడ హాస్టల్ వెళ్ళేది, గవర్నమెంట్ హాస్టల్. అక్కడ పిల్లలకు ఎలాంటి కొరత ఉన్నదో చూసి నా శాలరీ నుండి ఇచ్చేవాడిని. నాకెవరు చెప్పలేదు ఇవ్వాలి అని. పిల్లలకు ఆ రోజులలో సరిగా కప్పుకోవడానికి దుప్పట్లు లేకుండేది, దుప్పట్లు ఇచ్చేవాళ్ళు. సరిగా తినడానికి ప్లేట్స్ కూడా ఉండకపోయేది. ఈవెన్ దో నా ఓన్ శాలరీ నుండి వాళ్ళ పిల్లలకు ప్లేట్స్ ఇలాంటి చేసుకుంటూ వచ్చినందుకే కావచ్చు. ఏదో పే బ్యాక్ టు ద సొసైటీ అంటే మనం ఏమి ఇస్తామో దాని నుండి రిటర్న్ గిఫ్ట్ వస్తుంది అనేది ఒక పెద్ద నమ్మకం ఉంది. నేను ఒక అంబేద్కరిస్ట్ ఫాలో అవుతాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. నువ్వు మన పిల్లలు కానీ తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో పిల్లలు చదువు తప్ప ఇంకో ధ్యాస లేకుండా, ఎందుకంటే ఈ రోజులలో పిల్లలు డిగ్రీ, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చేసే పిల్లలకు ఒక వ్యసనం అలవాటు అయిపోయింది. దురదృష్టకరం. ఈ గాంజా అనేది మహమ్మారి మనకు చుట్టుపక్కల స్కూళ్ళల్లో, కాలేజీలలో వాతావరణం వచ్చింది. కాబట్టి అది మనకెందుకులే పక్కోడు కదా అనుకుంటే అది ఒక రోజు మన ఇంటికి కూడా వచ్చి తాగుతుంది. కాబట్టి ఎవరిని కూడా ఎంకరేజ్ చేయొద్దు, ఇది సపోర్ట్ చేయాలి. మనం ఈ యొక్క సొసైటీలో ఆ దుర్మార్గాన్ని మనం అందరం కూడా సంయుక్తంగా ఖండించకుంటే, దాన్ని మనం ఎదుర్కోకుంటే రేపు మన ఇంటికి కూడా తలుపు తగ్గుతుంది ఈ మహమ్మారి.